ఒకరోజు శ్రీ మహావిష్ణువు శిరస్సుపై ఉన్నటువంటి కిరీటం స్వామివారి పాద రక్షణను చూసి ఎగతాళి చేసింది, కించపరిచింది పాదరక్షణని. నేను శ్రీ మహావిష్ణు శిరస్సుపై దర్జాగా ఉన్నాను, మీరేమో స్వామివారి పాదాల దగ్గర ఉన్నారు. అంతెందుకు, మనుషులు కూడా నిన్ను తొడుక్కొని ఊరంతా తిరుగుతారు, కానీ ఇంటికి వచ్చేసరికి నిన్ను గుమ్మల్లోనే వదిలిపెట్టి లోపలికి వెళ్ళిపోతారు. నీకు లభించే మర్యాద అంతేగా. కానీ నా విషయానికి వస్తే మాత్రం నన్ను స్వామివారు శిరస్సుపై ధరించడమే కాకుండా దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అంతేకాదు, అన్ని అర్హతలు ఉన్న చోట మాత్రమే నన్ను ఉంచుతారు. నిన్ను బయట ఉంచినట్లు నన్ను బయటకైతే విసరరు అని చెప్పి ఆ పాదరక్షణను చూసి పక్కపక్క నవ్వింది ఆ కిరీటం. అయినప్పటికీ పాదరక్షలు కిరీటంతో ఎలాంటి వాదనకు దిగలే. కానీ శ్రీ మహావిష్ణువు ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడు పాదరక్షలు తమ గోడుని వినిపించాయి. స్వామివారికి కన్నీళ్లు పెట్టుకున్నాయి. ఆ పాదరక్షల బాధనంతా విన్నారు స్వామివారు. పాదరక్షకులారా, నా పాదాలకు రక్షణ ఇస్తూ ఉన్నటువంటి మీరు ఎందుకు బాధపడుతున్నారు? మిమ్మల్ని నేను ఎప్పుడూ తక్కువ చేయలేదుగా. కిరీటం అన్న మాటలకి బాధపడుతున్నారా అని అడిగాడు. వెంటనే పాదరక్షలు తమ గూడంతా మళ్ళా వినిపించాయి స్వామివారికి. ఇందుక బాధపడుతున్నారు? మర్చిపోండి దాన్ని. ఆ కిరీటం అన్న మాటల్ని పట్టించుకోవద్దు మీరు. నేను రామావతారంలో మిమ్మల్ని 14 సంవత్సరాల పాటు సింహాసనంలో ఉంచి రాజ్యపాలన చేస్తా, సరేనా అని హామీ ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు. ఆ మేరకే శ్రీరాముడిగా అవతారం ఎత్తినప్పుడు 14 సంవత్సరములు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. అప్పుడు సోదరుడు భరతుడు ఆ రాముని పాదుకలను తీసుకొని వాటిని సింహాసనంలో ఉంచి పరిపాలన చేశాడు. అప్పుడు పాదకులు తమ స్థితిని తలచి ఎంతగానో సంతోషించాయి. భరతుడు ప్రతిరోజు సింహాసనం ముందు కూర్చొని పాదుకులకు నమస్కరించినప్పుడల్లా అతని శిరస్సుపై ఉన్నటువంటి కిరీటం ఆ పాదుకులకు తగులుతూ ఉండేది. దాంతో కిరీటం సిగ్గుతోటి తల వంచి తన తప్పుకు, పాదుకలను కించపరిచినందుకు మానసికంగా బాధపడింది. ఈ సంఘటనతోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు. అదేవిధంగా కాలం అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఆనందం, ఆవేదన అవి కూడా అంతే. నవ్వులు, కన్నీళ్ళు కలగలిసినదే జీవితం. కష్టము అనేది శాశ్వతం కాదు, అలాగే సంతోషము కూడా శాశ్వతం కాదు. ఓం నమో భగవతే వాసుదేవాయ.